ఆల్ ద బెస్ట్ సాయి కిరణ్ గారు అండ్ శ్రీచరణ్, జైపాల్ గారు, ఆల్ ద బెస్ట్ టు ద ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టీమ్. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే అబ్బుని విలన్గా పరిచయం చేయటం. సో అతనిలో ఉన్నటువంటి రియల్ లైఫ్ విలన్ క్యారెక్టర్ని సాయి కిరణ్ గారు పట్టుకుని దాన్ని ఎట్లా తెరలోకి ఎక్కించారనేది, అతను మంచితనం ముసుగు వెనకాల దాక్కున్నటువంటి ఒక తీవ్రవాదిని జనం మధ్యలోకి తీసుకొచ్చారు. జోక్స్ అపార్ట్, అబ్బు నాకు చాలా, ఇద్దరం కలిసి చదువుకున్నాం, నాకు చాలా ఇష్టమైన స్నేహితుడు. ఈ కాశ్మీరీ పండిట్ల సమస్య గురించి సాయి కిరణ్ గారు కథ చేస్తున్నారు. నాకు దాదాపుగా ఒక 5-6 నెలల క్రితం అబ్బు నాతో చెప్పాడు. ఇందాక సాయి కిరణ్ గారు చెప్తున్నట్టు దీని మీద చాలా నిజంగా నిజమైన ఆ పండిట్ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ తాలూకు నిజమైన బాధల్ని, వాళ్ళ తాలూకు కష్టాలని తెరకెక్కించే ప్రయత్నం చేయడం అనేది నిజంగా అభినందనీయం ఉంది. ఐ అప్రిషియేట్ సార్, ఐ అప్రిషియేట్ దట్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నిజాలు మనం జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. సినిమాని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా ఏదైనా ఒక బలమైన భావాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అయి తీరాలి, అండ్ అవుతుంది కూడా. సో ఈ సినిమా నిజంగా చాలా మంచి విజయం సాధించాలని, మీకు ఎలాగో మంచి పేరు ఉందో ఆ పేరు ఇంకా పెరగాలని. సో అబ్బు, నువ్వు నటుడిగా బిజీ అయిపోయింది, రాయటాలు డైరెక్షన్ చేయడాలు మానేకు. సో ఎందుకంటే చాలామంది రచయితలు నటులుగా టర్న్ అయిన తర్వాత పెన్నులు పక్కన పెట్టేశారు, క్యాప్లు మూసేశారు. అందుకని ఆ పని నువ్వు చేయకూడదని కోరుకుంటూ, కానీ ఈ సినిమా మాత్రం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో నా లుక్ని త్రివిక్రమ్ చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నన్ను రైటర్గా లాంచ్ చేసిన తనే, సినిమాకి పరిచయం చేసిన తనే, ఇప్పుడు ఆర్టిస్ట్గా పరిచయం చేస్తుంది తనే. సో చాలా థ్యాంక్స్. అంటే నా కెరీర్లో త్రివిక్రమ్ లేకుండా నేను కెరీర్ గురించి మాట్లాడడం అన్నది జరిగే పని కాదు. ఎందుకంటే ప్రతి స్టెప్లోనూ తను ఉంటాడు నాకు. అంటే డెసిషన్ తీసుకోవాలన్నా, ఏం చేయాలని ఆలోచించినా, ఏం చేసినా తన సజెషన్స్ నాకు ఉంటాయి. అండ్ ఇవాళ తన చేతుల మీదుగా లాంచ్ అవ్వడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. అండ్ సాయి కిరణ్, అడవి సాయి కిరణ్ గారు, మేమిద్దరం కేంద్రలో కూడా కలిసి వర్క్ చేసాం. బట్ పొద్దున్న లేస్తే బొట్టు పెట్టుకుని నా పూజలు నేను చేసుకుని బయటకు వచ్చేవాడిని. నన్ను టెర్రరిస్ట్గా చూస్తాడని మాత్రం నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలే. ఏదో పగ పెంచేసుకుని ఉంటాడు, పెంచుకుని ఊచకోత కోసే ఒక టెర్రరిస్ట్గా నన్ను తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. బట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా, చూద్దాం. థ్యాంక్ యూ. ఇవాళ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అబ్బూర్ రవి గారి లుక్ని ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో అబ్బూర్ రవి గారి లుక్ని లాంచ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. ఆయన టైం ఇచ్చి పిలిచి లాంచ్ చేయడం అన్నది హ్యాపీగా ఉంది. అండ్ పాజిటివ్ వైబ్స్ అన్నవి ప్రతి చోట నుంచే వస్తున్నాయి. త్రివిక్రమ్ గారు కూడా అది అన్నారు, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉందని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ obliging our request. And అబ్బూర్ రవి గారు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ని, అంటే ఈ క్యారెక్టర్ చేయమని ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో గాజీ బాబా అనే ఈ క్యారెక్టర్ చేయమని అబ్బూర్ గారిని కన్విన్స్ చేయడానికి నాకు 3 months పట్టింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్. అండ్ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అవన్నీ అర్థం చేసుకుని ఆయన ఫోటో షూటు అది చేసి నాకు నచ్చితే చేస్తాను, లేకపోతే చేయను అన్నారు. సో 3 months ఆయన వెంటబడి కన్విన్స్ చేశాను. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో థ్యాంక్స్ టు అబ్బూర్ గారు ఆల్సో. థ్యాంక్ యూ. Thank you.